హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 257. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలా అయితేనే ఈ స్టోరీ ఇంకా వేరే వాళ్ళకి చేరే అవకాశం ఉంటుంది. ఇంకా మన స్టోరీ కాస్త చాలా మంది చదువుతారు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మన స్టోరీని అందరికీ చేరేలాగా. మీ ఎంకరేజ్‌మెంట్ ఉంటేనే నాకు సాధ్యమవుతుంది ఇలా స్టోరీలు ఇవ్వడానికి. ప్లీజ్ కాస్త హెల్ప్ చేసి నన్ను, నా ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ప్రతి స్టోరీని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ కూడా చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అతడి గురించి అంత చెప్పినా కూడా మళ్ళీ అతడి జోలికి వెళ్తున్నాడు అంటే, మా అన్నకి ఈ భూమి మీద నూకలు దగ్గర పడినట్టే అనుకున్నాడు వర్ణ అతడి మనసులో. ఏదో ఫంక్షన్ పురుడు ఉంది అన్నావు కదా! ఒక్కసారి మన మనుషుల్ని గాని, నువ్వు గాని వెళ్ళి అక్కడ ఆ ఇంట్లో సెక్యూరిటీ ఎలా ఉంది? ఇంట్లో మనుషులు ఎలా ఉన్నారు అని ప్రతి ఒక్కటి కూడా నాకు అక్కడ ఎలా ఉందని తెలుసుకొని కొంచెం చెప్పండి. ఆ తర్వాత నేనెలా భూమిని తీసుకురావాలి అని మిగతావన్నీ నేను చూసుకుంటాను. మీరక్కడికి వెళ్ళి సెక్యూరిటీ, అలాగే వాళ్ళెప్పుడెప్పుడు ఎవరెవరు ఇంటి బయటికి వెళ్తారు, ఎవరెవరు ఇంట్లో ఉంటారు, ఆ భూమి ఏం చేస్తుంది, అక్కడే ఉందా లేకపోతే బయటకి వెళ్తుందా, అవన్నీ నాకు కావాలి అని జశ్వ వర్ణకి ఆర్డర్ వేయడంతో, అలాగే అన్నా, నేను వెళ్ళడం కుదురుతుందో లేదో కానీ మన వాళ్ళని పంపిస్తాను. ఒకవేళ నన్ను గుర్తుపట్టినా పడతారు కాబట్టి వాళ్ళకు తెలియని వాళ్ళని అయితే ఏదైనా పని వాళ్ళలాగా పంపించవచ్చు కదా అని అన్నాడు వర్ణ. నువ్వెవ్వరినైనా పంపించు, లేకపోతే నువ్వే అయినా వెళ్ళు. కానీ ఆ భూమి, అలాగే ఆ ఇంట్లో వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి నాకు. వాళ్ళు ఏ టైంకి ఇంట్లో ఉంటారు, ఉండరో ప్రతి ఒక్కటి నాకు ఖచ్చితంగా తెలియాలి అనడంతో, అలాగే అన్నా అని వర్ణ ఆ పని చూడడానికి వెళ్ళాడు. 21st డేనే బారసాల అవ్వడంతో ఆ రోజు రుద్ర ఇల్లు అందంగా ముస్తాబయ్యింది. పైగా షాపింగ్ అంతా కూడా మీనాక్షి, సుధా గారు ఆడవాళ్ళందరి మీదే వదిలేశారు రుద్ర, వేద. వాళ్ళకి బాబుని చూడడంలోనే టైం సరిపోతుంది కాబట్టి. భూమి, సమీర, శ్రావణి కూడా సుధా, మీనాక్షి గారికి షాపింగ్‌లో హెల్ప్ చేశారు. చిన్నోడికి, అలాగే వేద, రుద్రకి పెట్టవలసినవి ప్రతి ఒక్కరు కూడా సెపరేట్‌గా తీసుకున్నారు. చరణ్, సమీర వేరుగా, శ్రావణి, శౌర్య వేరుగా, మీనాక్షి, మనోహర్ గారు, సుధా భాస్కర్ గారు, భూమి వేరుగా, బంగారం ప్లస్ బట్టలు, వాళ్ళకి పెట్టాల్సిన గిఫ్ట్స్ అన్నీ తీసుకునేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు పట్టింది. అలా వీటన్నిటి నడుమ బారసాల రోజు రానే వచ్చింది. వాళ్ళ ఇల్లు ఈసారి పెళ్లి కన్నా అంగరంగ వైభవంగా ముస్తాబయింది. ఎందుకంటే వారసుడి బారసాల కదా! కొడుకులకు చెప్పకుండా మనోహర్ గారే కొడుకులకు షాక్ ఇచ్చేలా డెకరేషన్ చేయించారు. అంతా వీళ్ళ ఫంక్షన్ ఏదైనా కూడా ఇంట్లోనే కాబట్టి ఇల్లు చాలా గ్రాండ్‌గా రెడీ అవ్వడంతో బంధువులకి, చుట్టుపక్కల వాళ్ళకి, బిజినెస్ ఫీల్డ్‌లో వాళ్ళకి, తెలిసిన వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళాయి. అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చిన వాళ్ళందరూ వచ్చిన జీవన్‌కి మాత్రం ప్రతిసారి రుద్రనే కాల్ చేస్తాడు. పైగా బాబు పుట్టిన తర్వాత జీవన్ పత్తా లేకుండా పోవడంతో, "ఎక్కడికి వెళ్ళిపోయావురా? బాబు పుట్టిన తర్వాత మళ్ళీ సారిక రాలేదు, నువ్వు రాలేదు. ఇద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు?" అని మెసేజ్ చేశాడు రుద్ర. జీవన్‌కి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో. ఇంటి దగ్గర ఎవరిదో చుట్టాలది పెళ్లి అంటే ఏదో ఊరు వెళ్ళిందిరా అది. పైగా నేను కూడా ఔట్ ఆఫ్‌లో ఉన్నాను. బారసాల కదా! నేను తర్వాత వచ్చి కలుస్తాను. వేదని, నిన్ను, బాబుని. మీరు మాత్రం మేము లేము కదా అని చెప్పి బాధపడకుండా నువ్వు బారసాల కానివ్వరా? నా అల్లుడికి గిఫ్ట్ పంపిస్తున్నాను. అదైతే తీసుకో. మేనమామగా నేను ఉండాలి. ఖచ్చితంగా ఉంటాను అనుకున్నాను. కానీ ఇక నా పనులు నీకు తెలుసు కదా! ఏమనుకోకురా బావ. అని జీవన్ మెసేజ్ చేయడంతో ఇక అతడి వర్క్ గురించి తెలిసిందే కాబట్టి అదే విషయం వేదకి చెప్తే, "అయ్యో! సారిక వదిన వచ్చినా అయిపోయేది కదా!" అని అంది వేద.
కానీ ఇక వాళ్ళ చుట్టాల వాళ్ళది కదనే! మెయిన్‌గా వాళ్ళుండాలి కదా! పోనీలే ఆ తర్వాత వస్తామన్నారు కదా! ఇప్పటికైనా నీ కొడుకు పేరో ఏంటో చెప్తారా మేడం? అని అడిగాడు రుద్ర వేద ఒడిలో పడుకొని. అబ్బలే బావ! ఇంకాసేపయితే నువ్వే వింటావు కదా! అని కొడుకుకి కడుపు నిండా పాలు పట్టి ఆమె జాకెట్ సర్దుకుంటూ చెప్పింది వేద. ఏంటో అంత స్పెషల్ నేమ్ అని ఆమె కొంగు సర్దుకుంటున్నప్పుడు చీర కాస్త పైకి జరిగి ఆమె నడుము దర్శనం ఇవ్వడంతో అతడికి చక్కగా కొడుకు ఒళ్ళోనే ఉన్నా కూడా కనిపిస్తున్న ఆమె నడుముకి ఒక పంటిగాటు ఇచ్చి వేదని అరిపించి వేద అరుపుకి కొడుకు కూడా ఉలిక్కిపడి వాడిని కూడా ఏడిపించి కొడుకుని ఎత్తుకొని భుజాన వేసుకొని ఊరుకోబెడుతూ ఉంటాడు రుద్ర. వేద ఏమో నడుము రుద్దుకుంటూ రుద్రానే కోపంగా చూస్తూ ఉంటే ఆమె కోపాన్ని ఎంజాయ్ చేస్తూ కన్ను కొట్టాడు రుద్ర ఆమెను చూస్తూ. కింద బాబాయిలు ఇద్దరు బుడ్డోడిని ఉయ్యాలలో వేస్తారు కాబట్టి ఆ ఉయ్యాల డెకరేషన్ అంతా కూడా గ్రాండ్గా చేయిస్తూ ఉన్నారు. బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ పైగా ఉయ్యాల కూడా మనవడి కోసం స్పెషల్‌గా వెండితో చేయించిన ఉయ్యాలని తీసుకొని వచ్చారు మనోహర్ గారు. ఇక కింద అంతా పూజకి ఏర్పాట్లు సిద్ధమవ్వడం, బంధువులు, గెస్టులు అందరూ వచ్చాక, "అమ్మ భూమి, మీ అన్నయ్యని, వదినని రమ్మని చెప్పు తల్లి, చిన్నోడిని తీసుకొని" అని చెప్పగానే, "అలాగే పెద్దమ్మ" అని భూమి తన లంగా ఓణి సర్దుకుంటూ పైకి వెళ్ళి, "అన్నయ్య, వదిన, పెద్దమ్మ రమ్మంటుంది" అని చెప్పింది. "బావా! ఒకసారి ఈ పిన్ పెట్టవా ఊడిపోయింది" అని అప్పుడే వేద పిలవడంతో, "వీడిని పట్టుకోరా" అని కొడుకుని చెల్లికి ఇచ్చి, వేద చీర నీట్‌గా సర్ది, "పద" అని రుద్ర భార్యని తీసుకొని వస్తూ ఉంటే, ముందు భూమి అల్లుడిని ఎత్తుకొని కిందికి దిగుతుంది. "నాన్న దేవా! ఇవాళ మీనాక్షి గారు మనవడి బారసాల ఉంది అని మరీ చెప్పార్రా రమ్మని. నీకు కూడా రుద్ర వాళ్ళు పరిచయమే కదా నాన్న! నన్ను బారసాల దగ్గర దింపేసి నువ్వు బయటికి వెళ్ళరా" అని అన్నారు అరుణ గారు. "అబ్బా మమ్మీ! నేను ఆఫీస్‌కి వెళ్ళట్లేదు. వేరే వర్క్ మీద వెళ్తున్నానని తెలుసు కదా! డ్రైవర్‌తో వెళ్ళొచ్చు కదా నువ్వు" అని అన్నాడు దేవ. "అబ్బా! లేదురా నాన్న. కలిసి వెళ్ళొచ్చు. మరి ఒక్కదాన్ని వెళ్ళాలి అంటే నాకేదోలా ఉంటుంది. ప్లీజ్ రా నాన్న" అని కొడుకుని బతిమిలాడడంతో ఏ ఫంక్షన్ అయినా వాళ్ళ అమ్మ ఒక్కతే వెళ్ళదు అని తెలిసి ఇక దేవ "సరే రా అమ్మ ఆల్రెడీ ఆఫీస్‌కి కూడా ఇన్విటేషన్ వచ్చింది. కానీ ఇక ఏదైనా పెళ్ళిళ్ళు, రిసెప్షన్స్ అంటే వెళ్ళేవాడిని కానీ బారసాల కదా! నాకేం తెలుసు అని వెళ్ళట్లేదు. నువ్వు వెళ్తున్నావని నాకు కూడా చెప్పలేదు కదా! అందుకే నేను వేరే వర్క్ పెట్టుకున్నాను" అన్నాడు దేవ కార్ స్టార్ట్ చేస్తూ. "వెళ్ళాలి నాన్న తెలిసిన వాళ్ళు కదా! మీ నాన్న ఉన్నప్పుడు మనోహర్ అంకుల్ మీ నాన్నకి బిజినెస్‌లో ఎంత హెల్ప్ చేశారు నీకు తెలియదా? చెప్పు. పైగా మనోహర్ అంకుల్ మీ నాన్న చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా" అని అరుణ గారు చెప్తూ ఉంటే, వాళ్ళ అమ్మ మాటలు వింటూ కార్‌ని రుద్ర వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ చేసి, "ఇక నేను వెళ్తానమ్మా" అని అన్నాడు దేవ. "ఇక్కడి వరకు వచ్చి వెళ్తాను అంటే కుదరదు. కలిసి మాట్లాడి వెళ్దువు గానీ, అవసరమైతే త్వరగా ఫంక్షన్ అయిపోతే నేను కూడా నీతో పాటే వస్తాను. లేకపోతే నేను తర్వాత ఇంటికి వెళ్తాను పద" అని కొడుకు రాను అంటున్నా కూడా బాబు కోసం తీసుకొచ్చిన బట్టలు, అలాగే గిఫ్ట్ హ్యాండ్ బ్యాగ్‌లో సర్ది కొడుకు చేయి పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్లారు అరుణ గారు. అరుణ గారు దేవా ఇంట్లో అడుగుపెట్టడం ఆలస్యం. అప్పుడే పైనుండి రుద్ర, వేద వాళ్ళ ముందు బాబుని ఎత్తుకొని వస్తూ ఉన్న భూమి కనిపించి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు దేవ. అతడికి అసలు ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు. బ్లూ అండ్ పింక్ కలర్ లంగా ఓణీలో ఉన్న భూమి ఒక్కతే కనిపిస్తూ అతడి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. కోపానికి అతడి పిడికిలి బిగుసుకుంది ఆమెను చూడగానే. అతడి చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల అతడు ఆగుతున్నాడు కానీ, లేకపోతే భూమిని ఆ క్షణమే చేరుకునేవాడు దేవ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.